श्री गणेशाय नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री गुरुभ्यो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। श्री गुरुपीठं వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। 27/2025 ఆదివారం నుండి 26/7/2025 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువుల పట్ల కానీ, సంతానం, వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది। ఈ ఉద్యోగంలోని ప్రతి ఒక్కరూ కూడా కాస్త ఆచితూచి అడుగు వేయాలి। ఉద్యోగంలో ప్రమోషన్లో ఉన్న వారికి చక్కనైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది। ఆ తర్వాత కొత్తగా ఉద్యోగంలో వెళ్ళే వారికి మాత్రం చిన్న ఒడిదుడుగులు ఉంటాయి, అధికారులతో ఇబ్బందులతో చిన్న చిన్న ఒడిదుడుగులు ఉంటాయి। అలాగే పాత ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ వారంలో మాత్రం వాళ్ళని అధికారులు తీసే విషయం కనబడుతోంది। కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొత్త ఉద్యోగం వెతుక్కునేటట్టుగా జాగ్రత్తగా చూసుకోండి। అయినా సరే ఆ రకంగా ఉద్యోగం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అవసరం। తదుపరి వ్యాపారం విషయంలో మాత్రం మేషరాశి వారికి వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। వ్యాపారంలో చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం కనబడుతుంది। కాబట్టి వ్యాపార స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వ్యాపారం ఆచితూచి చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము। తదుపరి కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది। కోర్టు వ్యవహారాల్లో ఈసారి చేదు అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉంది। మీ యందు జయం కలగడానికి కష్టంగా ఉంది। అలాగే చదువు విషయానికి వస్తే కనుక పిల్లలకి చదువుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి। చదువులు అత్యధికంగా ఇబ్బంది కొంచెం ఉంటుందని చెప్పవచ్చును, కానీ చదువు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి। పిల్లలు చక్కగా చదువుకోవడం, మందబుద్ధిగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త। తదుపరి సంతానం విషయంలో ఈ సంవత్సరం పెళ్ళైన వారికి వివాహస్తులు ఎవరైతే ఉంటారో గత సంవత్సరము ఆగత సంవత్సరము ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో, అంటే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం శుభ ఫలితాలని చక్కగా జరిగే అవకాశం ఉంటుంది। మంచి ఫలితం వాళ్ళకి వింటారు ఈ వారం అనేది। అలాగే అవివాహితులు అంటే వివాహం కాని వారు ఎవరైనా సరే మంచి శుభవార్త వినే అవకాశం అయితే కనబడుతుంది। కుదరడము లేకపోతే మీ యొక్క పెద్దలు వివాహ సంబంధాలు చూసేటప్పుడు మంచి అబ్బాయి దొరికాడని చెప్పడము, లేకపోతే మంచి అమ్మాయి దొరికిందని చెప్పడము, ఇవన్నీ కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి। అలాగే ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి। ఆరోగ్యపరంగా ఈ మేషరాశి వారు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది। ఈ మేషరాశి వారికి ఈ వారం అదృష్ట సంఖ్య 3। ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ కలర్ రంగు కలిసి వస్తుంది। ఈ వారం మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వలన మంచి యోగ్యమైన ఫలితాన్ని పొందుతారు।